హాయ్ అండి. వీడు చిన్ను. వీడి అసలు పేరు ఏంటంటే ప్రణవ్ సాయి అండి. వీడికి హాలిడేస్ వచ్చాయి కదా, వీడియోలో నాకు హెల్ప్ చేస్తాననేసి ఏదో ఏం హెల్ప్ చేస్తాడో చూద్దాం మనం కూడా. ఇప్పుడు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. కొబ్బరి, ఇది ఒక టెంకాయ అండి. ఇది బ్లాక్ వెనక పెంకు ఉంటుంది కదా, దాన్ని తీసేసినండి. చాలా ముదిరింది, గట్టిగా ఉంది, అందుకే తీసేసిన. దానికి కావాల్సినవి ఏంటంటే ఇంకా జీలకర్ర, సాల్ట్ అండ్ పసుపు, ఇవి పోపు విత్తనాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేసి రెండు కలిపి చేస్తున్నానండి. దానికి ఎర్రగడ్డలు అండ్ కొంచెం చింతపండు అండ్ కరివేపాకు, ఆయిల్ అండి. ఇప్పుడు వేంపుకుందామండి. ఇవన్నీ వేంపుకొని మిక్స్ పట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసి వేపుకుందాము. ఏం చిన్న ఏం చేస్తావు, వేపుతావా? అవునా, రెడీ అంటున్నాడండి వీడు వేపడానికి. ఇది వేంపేసుకొని ఇందులో వేసేసుకుందాం. మళ్ళీ అందులో ఇందులో కాకుండా ఇగో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. కొంచెం కట్ చేసి ఎగరకుండా దూరం మనం అన్నీ కలిపి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఇవి కొత్తవి వచ్చినాయి కదండి ఎల్లిగడ్డ, అవి అంటే ఇంకా ఏమి పొట్టుగినేమి ఎక్కువ ముదరలేదులేండి, అందుకే ఇట్లనే వేసేస్తున్నా. కొంచెం దంచి, ఎందుకంటే మన పైకి చిల్లకుండా ఉండడానికి. ఎల్లిగడ్డ వేసి ఇది కూడా వేస్తున్నానండి. వేసేసి అది చిన్నగా సిమ్లో వేంపేసుకుంటే ఇవి కొబ్బరి అండి. దీంట్లకు కొంచెం దొడ్డుప్పు, ఇది దొడ్డుప్పు పెట్టాను కదా, దొడ్డుప్పు వేద్దామండి, బాగుంటుంది. చూడండి, ఇదంతా ఇలా వేంపేసుకొని వేగుతుందండి. ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేసుకుందాము. మంచిదండి కరివేపాకు, మంచిది కదా. మళ్ళీ బగార్లు వేసుకోవచ్చు అనుకుంటే. ఇది కొంచెం దోరగా అయ్యేదాకా ఇలా వేపాలండి. ఇది కొబ్బరి పచ్చడి దోశకు నాకు ఇష్టం అండి. ఎంతమందికి ఇష్టము ఒకసారి కామెంట్లు పెట్టండి. కొబ్బరి ఉన్న దోశ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. బాగుంటుందండి దోశతోనే కొబ్బరి పచ్చడి, చాలా బాగుంటుంది. ఇలా అంతా ఇదేంత వరకు చూసారండి. ఇట్లా ఇక ఎర్రగా అయిందండి. ఇది ఎర్రగా అయిపోయింది కనుక ఇట్లా కొంచెం దూరగా ఎర్రగా అయ్యేంత వరకు స్టవ్ ఆపేద్దామండి. ఇది ఇదైంది కనుక ఆ తర్వాత ఇందులో కొంచెం చిటికెడు చింతపండు వేసేసి, ఓకేనండి, కొంచెం చిటికెడు చింతపండు కడిగి పెట్టుకున్నది, ఇగో చింతపండు కూడా వేసానండి. ఇది కొంచెం చల్లగా అయినాక మనము ఆ దొడ్డుప్పు వేసేసి ఇందులో దీనికి తగినంత వేసేసి మిక్సీ పడతానండి. ఇది చల్లగా అయిన తర్వాత, ఓకేనా. అది ఇప్పుడు ఇగో ఇది పట్టానండి, కొబ్బరి పచ్చడి వేంపాను కదా, పట్టాను. ఇది కలర్ ఎండు మిర్చి వేసాను కనుక కలర్ వచ్చేసింది, ఇంకా పసుపు అవసరం వెళ్ళదు. బాగా చేసుకుందామా. కొంచెం ఆయిల్, అంత ఎక్కువ అవసరం లేదండి, దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా. ఇలా పోపుకు కొంచెం ఎండుమిర్చి అండ్ శనగపప్పు, మినపప్పు బాగా వేసేద్దామండి. బాగుంటుందండి ఇది.
ఎండుమిర్చి ఉంటాయి కదా ఈ పచ్చళ్ళు, మనం అన్నం కలుపుకొని తింటుంటే మంచి రుచి అనిపిస్తుంది అండి. నాకు బాగా ఇష్టం, అందుకే అన్నిట్లలో ఎండుమిర్చి వేస్తూ ఉంటా, బాగుంటుందని. మనం దీంట్లో వెల్లుల్లి వేసాం కనుక నేను బాగారికి ఏది వేయటం లేదండి, వెల్లుల్లి ఏవి ఇవి జర పప్పులు, కొంచెం జీలకర్ర, ఆవాలు. ఎర్రగా అయ్యాయి పప్పు, కొంచెం ఇంగు వేద్దామండి. అండ్ కొన్ని కరివేపాకు రెబ్బ. ఓకే, చూసారా, అయిపోయింది కొబ్బరి పచ్చడి రెడీ. ఎంత స్మెల్ వస్తుందండి, గమగమని, నైస్. చూసారా, మీరు చూడటానికి కూడా ఎలా ఉంది, వావ్. తింటుంటే ఎంత హాయిగా ఉంటుందండి ఇది. సాల్ట్ చూసారండి ఎంత అయిందండి, ఒక 6-7 minutes అయింది చదివి వేపుకోవడం, ఇవేమో మిక్సీ పట్టడం అండ్ బగారేసుకోవడం. చూడండి మీరు చూడడానికి, ఇది కొంచెం నేను ఇట్లా తినేది కూడా చూస్తాను, నాకు చాలా చాలా ఫేవరెట్ అండి, నా ఫేవరెట్ అండి. బడే ఉందండి, దోశకు వేడి వేడి దోశకు పెట్టుకొని అంటే ఫుల్ ఉంటుందండి. చెయ్యండి మీరు కూడా ఇంట్లో. ఎప్పటికీ మనకి పూజకు అవి పనికొస్తాయి కదండి. ఒకప్పుడు అనేవాళ్ళండి పూజ చేసింది ఏం చెయ్యొద్దని, ఏం చేయదంటే వేస్ట్ అయిపోతుంటాయి, అక్కడ పడి ఇక్కడ పడేసి. ఇలా తింటే మనకి హెల్త్కి మంచి, కొబ్బరి ఎక్కువ తినడం వల్ల మంచిది అంటారు పెద్దవాళ్ళు. అందుకే ఇలా చేసుకొని హాయిగా తినండి, ఎంజాయ్ చేయండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్లో నాకు తెలుస్తుందండి నాది మీకు, నేను చేసేటివి నచ్చుతున్నాయా లేదా అనేది. ఓకేనండి, ఏమన్నా ఉంటే నేను చేంజ్ చేసుకోవడానికి కూడా నాకు వీలవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. చూడండి, నైస్.